హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇవాంటి స్పెషల్ వచ్చేసి బీరకాయ కూరండి. కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. బీరకాయ కూర అన్నది, అలానే బీరకాయ అన్నది ఎలా వండినా సరే మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇలా ట్రై చేసి చూడండి, ఇంకా బాగుంటుంది కమ్మగా. బీరకాయలు వచ్చేసి ఒక 1/2 kg దాకా తీసుకొని వీటి పైన పొట్టది తీసేసి పెట్టుకోవాలి. సో ఇలా తీసేసుకున్నాక సన్నగా తరిగేసుకోండి ముక్కలు అన్నవి. అయితే బీరకాయ కూర కోసమే లేత బీరకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైకి అలా పెట్టుకున్నాక ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకుని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, పొట్టు వలుచుకునివ్వండి 1/2 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు, కొంచెంగా కరివేపాకు అనేది వేసి వేయించుకుందాం. ఈ తాలింపులోనే పసుపు అన్నది కూడా ఒక 1/2 చెంచా దాకా వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. అయితే బీరకాయ వేపుడికి పొట్టు వలుచుకుని వెల్లుల్లి రెబ్బలు అన్నది వేసుకుంటే కూరతో పాటు తినేయచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని ఓసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం. ముందుగా మనకి బీరకాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అనేది కూడా చక్కగా ఆవిరైపోయి ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్య కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో అయితే బీరకాయలోని చాలా వెరైటీస్ అనేవి చేసుకోవచ్చండి. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను సింపుల్గా బీరకాయ వేపుడు అనేది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ దాకా చిల్లీ పౌడర్, అలానే శనగపిండి అనేది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఈ యొక్క శనగపిండి అనేది ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ పిండి యాడ్ చేయడం వల్ల కూర అనేది ఒక డిఫరెంట్ టేస్ట్లోని చాలా బాగుంటుంది. మరొక 5 నిమిషాల పాటు చక్కగా వేయించేసుకుంటే ఇలా కూర అనేది దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది బీరకాయ వెల్లుల్లి కూర అన్నది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ వీడియో అన్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి.